ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఈడీ విచారించింది. మద్యం ముడుపులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ గుర్తించింది. ఎన్నికల సమయంలో అక్రమ నగదు రవాణాపై ఈడీ ఆరా తీసింది. బ్లాక్ మనీని వైట్ గా మార్చేందుకు లెక్కలు దాచినట్లు ఈడీ భావిస్తుంది. కేవీఎస్ ఇన్ఫ్రా నిధులను రూటింగ్ చేసినట్లు ఈడీ గుర్తించింది. చెవిరెడ్డి భార్య పేరుపై పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఈడీ విచారించింది. మద్యం ముడుపులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ గుర్తించింది. ఎన్నికల సమయంలో అక్రమ నగదు రవాణాపై ఈడీ ఆరా తీసింది. బ్లాక్ మనీని వైట్ గా మార్చేందుకు లెక్కలు దాచినట్లు ఈడీ భావిస్తుంది. కేవీఎస్ ఇన్ఫ్రా నిధులను రూటింగ్ చేసినట్లు ఈడీ గుర్తించింది. చెవిరెడ్డి భార్య పేరుపై పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. డాక్యుమెంట్స్ ఏమంటే అన్నీ చూచాం, ఏ తప్పు చేయలేదు, ఎప్పుడు దేంట్లో అవినీతిలో ఇంకొందరు ఎప్పుడు మేము లేం కాబట్టి మాకు నమ్మకం ఉంది, ఈడీ మీద నమ్మకం ఉంది. మేము పూర్తిగా నిర్దోషిగా బయటకు వస్తాం, సంపూర్ణ నమ్మకం మాకైతే ఉంది. ₹1 మా కష్టాజీతంతో కొనింది, అవన్నీ కూడా కోర్టులో వేసాం, కోర్టులు కూడా చివాట్లు పెట్టాయి. ఏ ఒక్కరి కూడా నిరూపించదగింది కాదు. మాకు కోర్టు మీద నమ్మకం ఉంది కాబట్టి మేము నిర్దోషమని తేలుతుందని తొందరగా తెలియజేస్తున్నాం. అన్ని ఆస్తుల వివరాలు ఇక్కడ నేను ప్రతి ఒక్కటి మేము సంపాదించినంత ఇచ్చాము. రేపు కూడా మళ్ళీ కూడా ఇస్తాం. ఏమున్నా కూడా తప్పకుండా కోర్టు మీద నమ్మకం ఉంది. కోర్టులో అన్ని సబ్మిట్ చేసాం, కోర్టులో మేము ఫైట్ చేస్తాం. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఈడీ విచారించింది. ఈడీ విచారణ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే ఈడీ దూకుడు పెంచిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణ కూడా పిలవడం జరిగింది. అయితే ఈరోజు విచారణలో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మీకాంతమ్మతో పాటు ఇద్దరు కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా ఈరోజు విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అంటే 2019 నుంచి 23 వరకు జరిగినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో పాటు మరికొన్ని ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు కోరడంతో ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి వారు ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా కొద్ది నిమిషాల క్రితమే ఈడీ అధికారులకు అందజేయడం జరిగింది. ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత కొద్ది నిమిషాల క్రితమే ఈడీ విచారణ కూడా ముగిసింది. మరోసారి అవసరం అనుకుంటే నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఏపీ లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే A38 నిందితుడిగా ఉన్నాడు. మరోవైపు అతని కుమారుడు మోహిత్ రెడ్డి అయితే మాత్రం A39గా నిందితుడిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఈడీ అధికారులు విచారణ జరిపినప్పుడు కొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 63,72,00,000 విలువైనటువంటి ఆస్తులను అక్రమంగా కూడబెట్టారని, ముఖ్యంగా మద్యం ముడుపుల నుంచి వచ్చినటువంటి సొమ్ముతోటే ఈ యొక్క స్థిరాస్తులు కొనుగోలు చేశారంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. మరోవైపు 2021 నుంచి 2023 వరకు 63 కోట్ల ఆస్తులు కొనుగోలు చేసి రికార్డుల్లో మాత్రం 8,85,00,000 మాత్రమే చూపించినట్లు ఈడీ కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో సిట్ అధికారులు కూడా ఇదే అంశాన్ని విచారణలో కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. బ్లాక్ మనీని వైట్గా మార్చేందుకు దాదాపు 54,87,87,00,000 రూపాయలు లెక్కలు దాచిపెట్టినట్లు కూడా ఈడీ అనుమానిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు అయితే మాత్రం కొద్ది నిమిషాల క్రితమే మీడియాతో మాట్లాడారు. తాము కష్టార్జితంతో ఈ ఆస్తులన్నీ కూడబెట్టాం, ఈడీ అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా తాము సమాధానం చెప్పామనేటువంటి అంశాన్ని అతను చెప్పినటువంటి వర్షన్ చూడాలి. మరి ఈ కేసులో మరోసారి నోటీసులు జారీ చేసి విచారణ జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.